నంద్యాల జిల్లాలోని జర్నలిస్ట్ కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే శ్యామ్ సుందర్ లాల్, జిల్లా అధ్యక్షులు మధుబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ బాషాతో పాటు నంద్యాల పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ రెడ్డి, యూనియన్ నాయకులు ప్రదీప్, చల్లా మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండే జర్నలిస్టు తమ పిల్లల చదువుకై ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నా కరోనా సమయం నుండి పాఠశాల యాజమాన్యం సరిగ్గా స్పందించడం లేదని కలెక్టర్ కు వివరించారు. ఇప్పటికైనా పలు జిల్లాలో అమలవుతున్న 50% ఫీజు రాయితీని నంద్యాల జిల్లాలో కూడా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఫీజు రాయితీ కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటానని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీడీ న్యూస్ శేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు స్కూళ్లలో ఫీజుల రాయితీపై ఏలూరు మరియు అనంతపురం జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆర్డర్ను కలెక్టర్ గారికి చూపించడం జరిగింది. ఆమె కూడా బాగా స్పందించారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తాము. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకొని ఇద్దరు పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇచ్చేదానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో, అంటే పాఠశాలలు ప్రారంభం సమయంలో మనం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా కావాలని చెప్పి అందరం కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 70-80% మంది ఈ పాత్రికేయ వృత్తిలో చాలా మంది అక్కడికక్కడికి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి వారు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయమైతేనేమి, పుస్తకాల విషయంలో వాళ్ళకు ఎంతో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కాబట్టి కలెక్టర్ గారు మన్నించి మన బాధలను అర్థం చేసుకుంటారని, త్వరలో మంచి వార్త ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. దాదాపు 540 పైగా అక్రిడేషన్లు ఉన్నటువంటి పాత్రికేయులందరికీ వర్తింపజేసే విధంగా ఆమె చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గౌరవ కలెక్టర్ గారైన రాజ్కుమార్ గనియా గారిని కలవడం జరిగింది. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో 50% రాయితీ కావాలని చెప్పి మేము ఆమెను అభ్యర్థించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న దాదాపు ఒక 3-4 జిల్లాల్లో ఈ విధంగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్లను కూడా ఆవిడ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, జర్నలిస్టులు ఎటువంటి జీతభత్యాలే లేకుండా కేవలం వృత్తి మీద ప్యాషన్తో చేసేవాళ్ళు దాదాపు 75% ఉన్నారు. మిగతా 25% అంటే పక్క పెట్టండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకో రకంగా ఉంటారు. 75% చాలా ఆర్థికంగా చాలా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదివించుకోలేక, వాళ్ళని మంచి పొజిషన్లో తీసుకొని రావాలని ఒక సదుద్దేశం ఉన్నా చదివించుకోలేక చాలా మదన పడిపోతున్న వాళ్ళను మనం దృష్టిలో ఉంచుకొని మేడం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా చాలా బాగా స్పందించారు. నిజమే, ఖచ్చితంగా దీని మీద డిఈఓ గారితో మాట్లాడి దీని మీద మనం పాజిటివ్గా స్టెప్ తీసుకుంటామని చెప్పి ఆమె మనకు ఏపీడబ్ల్యూజే నాయకులకు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. దీన్ని డిఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మనం కూడా చేస్తారని చెప్పి ఆశిద్దాం. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే జర్నలిస్టు సోదరులు మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. వారికి ఈరోజు స్కూల్లో కన్స్ట్రక్షన్ ఇవ్వమని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇస్తూ ఉన్నారు. ఈ కరోనా సమయం నుంచి కొంచెం ఇవ్వడం బ్రేక్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా మనకు సరిగా జీవో ఇవ్వలేదు. కలెక్టర్ గారిని కోరాము, ప్రొసీడింగ్స్ కొంచెము సరిగా ఇవ్వలేదు. ఈసారి చెప్పాము, మేడం అనంతపూర్లో ఇచ్చారు, ఏలూరులో ఇచ్చారు, ఆ కలెక్టర్ కాపీలు కూడా పెట్టాము. కాబట్టి తప్పకుండా
మన జర్నలిస్టు మిత్రులకు వారి కుటుంబ పిల్లలకు తప్పకుండా మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పాము. అట్లీస్ట్ 50% కన్సెషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మేడం గారికి ఇచ్చాము. మేడం కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో ఉత్తర్వులు ఇస్తామని చెప్పినారు. కాబట్టి దయ ఉంచి జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా మన జర్నలిస్ట్ పిల్లలకు 50% కన్సెషన్ అయినా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.